ఖుర్ఆన్ ఘనతల పుస్తకం. ఖుర్ఆన్ ఘనతల పుస్తకం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఖుర్ఆన్ నేర్పుట, నేర్చుకొనుట మరియు దాని పారాయణం చేయుటలో ఉన్న ఘనత. 13. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. నిశ్చయముగా అల్లాహ్ ఈ దివ్య గ్రంథం ద్వారా కొందరిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే మరికొందరిని పతనం పాలు చేస్తాడు. ముస్లిం 817. ఈ హదీసులో ఖురాన్ ఘనత ఉంది మరియు దాని ప్రకారం ఆచరించువారే ప్రజల నాయకత్వానికి అసలు అర్హులు. ఖురాన్ ప్రకారం ఆచరించువాడు ఉన్నత స్థానానికి, గౌరవ మర్యాదలకు, ప్రశంస ప్రఖ్యాతులకు అర్హుడు. ఎవడు ఖురాన్ పట్ల విముఖత చూపి దానికి దూరంగా ఉంటాడో అతని మానం మట్టిలో కలిసినట్లు, అతడు ఉన్నత వంశానికి చెందిన అగౌరవం పాలైనట్లే. బానిసల్లో ఉత్తమ ధర్మం, మంచి విద్య మరియు హోదాకు అర్హత గల గుణాలుంటే వారికి పెద్ద హోదాలు ఇవ్వవచ్చును. ఈ హదీస్ ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సత్యప్రవక్త అని రుజువైంది. ఎలా అనగా, వాస్తవంగా ఖురాన్ ప్రకారం ఆచరించిన వారు గౌరవము, ఔన్నత్యము, పేరు ప్రఖ్యాతులు పొందారు. మరియు ఖురాన్ సున్నతులకు విముఖత చూపిన వారు అవమానము, పతనం, హీనస్థితుల పాలయ్యారు. దీనికి మానవ చరిత్రే సాక్ష్యంగా ఉంది. 14. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రజల్లో కొందరు అల్లాహ్ వాసులున్నారు. వారెవరు ప్రవక్త అని సహచరులు అడగ్గా, వారు ఖురాన్ వాసులు, వారే అల్లాహ్ వాసులు మరియు అల్లాహ్ ప్రత్యేకతలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. ఇబ్ను మాజా అల్ ముఖద్దిమా 215. ఈ హదీసులో అల్లాహ్ ఖురాన్ వాసులకు గౌరవము, ఇతరులకు కాకుండా వారికి ప్రత్యేక దయ, శ్రద్ధ మరియు సహాయం చూపాడని ఉంది. దాసుల్లో కొందరు అల్లాహ్ యొక్క ప్రత్యేకులున్నారు. సత్కార్యాల ద్వారా మాత్రమే ఆయన సాన్నిధ్యం పొందుట సాధ్యం. వాస్తవంగా ఖురాన్ వాసులే ప్రజల్లోకెల్లా అత్యుత్తములు. విద్య మరియు ఆచరణ ప్రకారం ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు. ఉత్తమ వంశం, గొప్ప హోదాలు, ఐహిక శోభలు మాత్రమే. తరువాత అవి సమసిపోయేవి, అంతరించిపోయేవి. మనిషి పైన తెలిపిన గౌరవాన్ని పొందుటకు పూర్తి ప్రయత్నం చేయాలి. ఖురాన్ వాసుల్లో చేరి దాని పారాయణం చేస్తూ, దాని ఆయుధులను కంఠస్థం చేస్తూ, దాని ప్రకారం ఆచరిస్తూ మరియు దాని వైపుకు ఇతరులను ఆహ్వానిస్తూ ఉండాలి. ఇతర అన్ని రకాల విద్యలపై ఖురాన్ ఘనత కూడా ఇందులో ఉంది. 15. ఉక్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: మేము సుఫాలో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి, మీలో ఎవరైనా ప్రతిరోజు బుత్ హాస్ లేదా అఖీక్ ప్రాంతానికి తెల్లవారుజామున వెళ్ళి బంధుత్వం తెంచకుండా మరియు పాపానికి గురి కాకుండా 2 లావైన ఒంటెలు మీకు అచ్చట లభించడం మీలో ఎవరికి ఇష్టం అని అడిగారు. ప్రవక్త, అది మా అందరికీ ఇష్టమే అని మేము అన్నాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: మీలో ఎవడైనా తెల్లవారుజామున మసీదుకు ఎందుకు వెళ్ళడం లేదు? అక్కడ దివ్య గ్రంథంలోని 2 ఆయుధులు నేర్చుకోవడం లేదా చదవడం 2 ఒంటెల కంటే మేలు. 3 ఆయుధులు 3 ఒంటెల కంటే మేలు. 4 ఆయుధులు 4 ఒంటెల కంటే మేలు. అలాగే ఎన్ని ఆయుధులైతే అన్ని ఒంటెల కంటే మేలు. ముస్లిం 803. ఈ హదీసులో శ్రద్ధ వహించుటకు, మనస్సు లగ్నం కొరకు పండితులు తమ శిష్యుల ముందు ప్రశ్న వేయుట మంచిది. ఇందులో ఖురాన్ వల్ల లభించే గొప్ప పుణ్యం ప్రస్తావన, దాని గొప్పతనం, మసీదులో
దాన్ని నేర్చుకునే ఘనత మరియు జ్ఞానులతో దాని అర్థభావాలు తెలుసుకునే శ్రేష్టత ఉంది. ప్రపంచం మరియు ఇందులో ఉన్నదంతా కలిసి సత్కార్యాలకు మరియు అల్లాహ్ తన పుణ్యపురుషులకు సిద్ధపరిచిన పుణ్యాలకు సమానం కాజాలవు. ఇక్కడ ఒంటెల ప్రస్తావన రావడానికి కారణం ఏమిటంటే అది అరబ్బుల యందు ఉత్తమ సంపద కావడం. మనిషి ఏ చిన్న సత్కార్యాన్ని కూడా అల్పమైనదిగా భావించవద్దు. అది చిన్నదైనా చేస్తూనే ఉండాలి. రోజుకొక్క ఆయుధైనా నేర్చుకుంటూ కంఠస్థం చేస్తూ ఉంటే కొద్ది సంవత్సరాల్లో మొత్తం ఖురాన్ కంఠస్థం చేయవచ్చు. 16. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో ఖురాను నేర్పువాడు మరియు నేర్చుకునేవారు చాలా ఉత్తములు. బుఖారీ 5027. ఈ హదీసులో ఖురాన్ వాసులు సర్వ ప్రజల్లో శ్రేష్ఠులు. ప్రజలకు శ్రేష్టత సత్కార్యాల ద్వారా లభిస్తుంది. ఖురాన్ ఒకరితో నేర్చుకోవాలి. ఇతరులకు నేర్పే ముందు దాని పారాయణ విధానం, దానికి సంబంధించిన వివరాలు నేర్చుకుని ఉండాలి. ఖురాన్ విద్య ఇతర విద్యలపై ప్రాధాన్యత కలది. అన్ని రకాల శాస్త్రాలు, కళలపై ఘనత కలది. పూర్వ పండితుల్లో కొందరు ఈ హదీస్ విన్న తరువాత 30 సంవత్సరాల వరకు మసీదుల్లో ప్రజలకు ఖురాన్ నేర్పుతూ ఉండిపోయారు. ఖురాన్ నేర్చుకునే, నేర్పే మరియు దానిపై ఆచరించే వారికి ఇందులో గొప్ప శుభవార్త ఉంది. వారు ఈ గొప్ప విజయం, శుభవార్తతో సంతోషపడాలి, అదృష్టంగా భావించాలి. 17. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని తమీం దారి రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఏ వ్యక్తి రాత్రి సమయంలో 100 ఆయతులు చదువుతాడో అతనికి ఆ రాత్రంతా తహజుద్ నమాజు చేసినంత పుణ్యం లభిస్తుంది. అహ్మద్ సహీహుల్ జామి 6468. ఈ హదీసులో తహజుద్ నమాజులో ఎక్కువ ఖురాన్ పారాయణం చేయుట ఘనత గల విషయం. మనిషి ఎంత ఎక్కువ చదివి ఆలోచిస్తూ ఉంటాడో అంతే ఉత్తమం. ఉత్తమ రీతిలో ఎక్కువ చదువుట, అది లేకుండా ఎక్కువ చదువుట కన్నా మంచిది. రాత్రి నమాజులో ఎక్కువ ఖురాన్ పారాయణం ఎక్కువ సజ్దాల కంటే ఉత్తమం. రాత్రి కొంత భాగం తహజుద్ చేసిన అల్లాహ్ మొత్తం రాత్రి తహజుద్ చేసినంత పుణ్యం ఇస్తాడు. పగలు కంటే రాత్రివేళ ఖురాన్ చదవడం ఉత్తమం. వేరే సందర్భాల కంటే నమాజులో ఖురాన్ పారాయణం ఉత్తమం. అల్లాహు తాలా సాన్నిధ్యం పొందుటకు తహజుద్ సర్వ సత్కార్యాల్లో ఉత్తమం. అది పుణ్యాత్ముల విధానం, ప్రవక్తల నాయకుని సంప్రదాయం, సర్వలోకాల ప్రభువుకు అత్యంత ప్రియమైనది. 18. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఎవరు అల్లాహ్ దివ్య గ్రంథంలో ఒక్క ఆయతు చదివాడో అతనికి ఒక పుణ్యం. ఒక పుణ్య ఫలితం 10 ఎక్కువగా లభిస్తుంది. అలిఫ్ లామ్ మీమ్ ఒక అక్షరం అని నేను అనను. అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము మరియు మీమ్ ఒక అక్షరము. తిర్మిజీ 2910. ఈ హదీసులో ఖురాన్ పారాయణం చేయాలని ప్రోత్సహించబడింది. ఇందులో ప్రస్తావించబడిన పుణ్యం యోచించకుండా చదివేవారందరికీ సమానం. కానీ యోచించి చదివేవారికి హృదయంలో విశ్వాసము, భయభీతులు జనిస్తాయి. ఒక పుణ్య ఫలితం ఎక్కువగా లభిస్తుందని ఉంది. ఖురాన్ పారాయణ ఫలితం అల్లాహ్ స్మరణ కంటే ఎక్కువగా గొప్పగా ఉంది. రేయింబవళ్ళు ఖురాన్ పారాయణం చేయవారికి గొప్ప శుభవార్త ఇవ్వబడింది. ఇంతటి అధిక మేలైన శుభంగల ఫలితంతో వారు ఆనందించాలి. ఎంతటి సులభమైన కార్యం ఇది! మనిషి నిలబడి, కూర్చుండి, పడుకొని ఏ స్థితిలోనైనా గొప్ప ఫలితాన్ని పొందుతాడు. వాస్తవానికి ఇది నిత్యుడు, సజీవుడైన అల్లాహ్ యొక్క మహత్తరమైన బహుమానం. ఉన్నారా ఎవరైనా శ్రద్ధ, యోచనతో పారాయణం చేసేవారు? అయ్యో పాడుగాను, మేము ఎంత సమయం వృధా చేసితిమి! వృధా మాటల్లో, సమావేశాల్లో ఎంత సమయం వెచ్చిస్తాము! ఖురాన్ పారాయణం మరియు అల్లాహ్ స్మరణ కొరకు చాలా తక్కువ సమయం కేటాయిస్తాము. మమ్మల్ని కరుణించు ఓ అల్లాహ్, ఆమీన్. 19. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా ఉల్లేఖించారు. ఖురాన్ కంఠస్థం చేసిన వారు విధేయులైన, గౌరవనీయులైన
దైవదూతలతో ఉంటాడు. మరొక వ్యక్తికి ఖురాన్ పఠించడం ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ దాన్ని పఠించి కంఠస్థం చేస్తాడు. అతడు రెట్టింపు పుణ్యానికి అర్హుడవుతాడు. ముస్లిం 798, బుఖారీ 4937. ఈ హదీసులో ఖురాన్ తజ్వీద్ సరైన ఉచ్చారణతో మంచి స్వరంతో పారాయణం చేయాలని, ప్రతి అక్షర శబ్దము దానికి తగిన స్థానము నుండి బయటికి రావాలని, దానిని సరైన పద్ధతిలో పారాయణం చేయాలని ప్రోత్సహించబడినది. నాలుగుపై సులభతరం అయ్యే విధంగా మాటి మాటికి ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలని చెప్పబడింది. ఖురాన్ తజ్వీదుతో చక్కగా పారాయణం చేయువాడు, దాన్ని కంఠస్థం చేయువాడు మరియు దాని ప్రకారం ఆచరించువాడు పుణ్యదూతలకు తోడుగా ఉంటాడు. ఇలా అల్లాహ్ అతనికి ఉన్నత స్థానం ప్రసాదించి మంచి ఆతిథ్యం సిద్ధపరిచి మరియు గౌరవ పదవిని ప్రసాదిస్తాడు. పారాయణంలో కష్టం కలిగినా వదలకుండా పారాయణం చేయడం, కంఠస్థం చేయడం, చక్కగా చదవడం, వాటికి తగిన రీతిలో రాకున్నా ప్రయాసపడుతూ ఉండే వ్యక్తికి అల్లాహ్ రెట్టింపు పుణ్యం రాస్తాడు. ఒకటి పారాయణ పుణ్యం అయితే మరొకటి కష్టపడిన పుణ్యం. ఇదంతా ఖురాన్ గొప్పతనం. ఎవరు తనకు సహవాసిగా, స్నేహితుడిగా, హృదయానికి తృప్తినిచ్చినదిగా ఖురాన్ చేసుకున్నారో వారు అదృష్టవంతులు. ఒక విషయం, ఎవరికి ఖురాన్ చదవడం కష్టంగా ఉందో, చక్కగా చదవలేకపోయినా నేను చక్కగా చదవలేను అన్న సాకుతో పారాయణం చేయడం మానుకోవద్దు. సాధ్యమైనంత వరకు మరింత కృషి చేస్తూ ఉండాలి. అందుకు అతనికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. దానికి ఈ హదీసే ఉదాహరణ. అల్లాహ్ అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. 20. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఖురాన్ పఠించే వ్యక్తి రుచిలోనూ సువాసనలోనూ మేలుజాతికి చెందిన నారింజ పండు లాంటివాడు. ఖురాన్ పఠించని విశ్వాసి రుచి ఉన్న సువాసన లేని ఖర్జూర పండు లాంటివాడు. ఖురాన్ పఠించే కపటి విశ్వాసి పరిమళం ఉన్న చేదు ఫలం లాంటివాడు. ఖురాన్ పఠించని విశ్వాసి సువాసన లేని చేదుగా ఉండే అడవి దోసకాయ లాంటివాడు. బుఖారీ 5437, ముస్లిం 797. ఈ హదీసులో 4 స్థానాలున్నాయి. మొదటివాడు భయభీతి గల విశ్వాసి, ఖురాన్ వాసి, దాని ప్రకారం ఆచరించువాడు, పారాయణ సందర్భంలో యోచించేవాడు మరియు తీర్పు న్యాయం కొరకు ఈ గొప్ప గ్రంథం వైపే వచ్చే వ్యక్తి. అతను మేలుజాతికి చెందిన నారింజ పండు లాంటివాడు. అందులో మెరుపు, మంచి సువాసన ఉంది, మంచి తీయని రుచి ఉంది. ఈ ఖురాన్ వాసి అతను ఖురాన్ పఠిస్తుంటే మరింత సువాసన పెరుగుతుంది. అతని పారాయణం సువాసన లాంటిది. ఈ పండు రుచి మాదిరిగా అది స్వయంగా మంచిదే. ఈ విధంగా ఖురాన్ అతి ఉత్తమ సువాసన గల మరియు ప్రకాశవంతమైన జ్యోతి. రెండోవాడు ఖురాన్ పఠించని విశ్వాసి, నిరక్షరాస్యుడు, కానీ తన ప్రభువును ఆరాధిస్తూ ఆదేశాలను పాటిస్తూ మరియు నివారణల నుండి దూరముంటూ తనలో తాను మంచివాడు కావచ్చు. అందుకే అతను ఖర్జూర పండు లాంటివాడు. అందులో సువాసన లేదు. ఎలాగైతే అతను ఖురాన్ పఠించడం లేదో, దాని పారాయణ మాధుర్యాన్ని పొందే ప్రయత్నం చేయడం లేదో, ఖర్జూర పండు సువాసన లేకున్నా తిని చూసేవారికి మంచి రుచి లభిస్తుంది. అలాగే విశ్వాసి లోపట విశ్వాసం మంచిదిగా ఉండి ఖురాన్ ప్రకారం ఆచరించువాడు, కానీ ఖురాన్ చదవలేడు. మూడోవాడు ఖురాన్ను పఠించే కపట విశ్వాసి, మార్గదర్శకత్వం కాంతులున్న ఖురాన్ను అతడు పఠిస్తాడు, కానీ దానితో ప్రయోజనం పొందడు. దానిలోని ఆదేశాలను పాటించడు. వ్యవహారాల పరిష్కారం దాని నుండి కోరడు. దానిని విశ్వసించడు. అట్లే పైకి పఠిస్తాడు. అందుకే వాడు పరిమళం ఉన్న చేదు ఫలం లాంటివాడు. దాని సువాసన, పరిమళం, సుగంధం చాలా చక్కగా ఉంటుంది, కానీ దాని రుచి చాలా చేదుగా ఉంటుంది. అలాగే కపట విశ్వాసి తన ఆంతర్యం చెడు మనసు గలవాడు, దుష్ట సంకల్పం గలవాడు. అతని ఆంతర్యంలో చూసినప్పుడు పెడమార్గము, అనుమానము, కామం, సందేహం, పాపాలు లాంటి ఎన్నో దోషాలు కానవస్తాయి. అతని మాట ఖురాన్ పారాయణం వినే వ్యక్తి ఏదైనా కొంచెం ప్రయోజనం పొందినా
అది పరిమళం గల చేదు ఫలం లాంటిదే. కానీ ఎప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతనితో కలిస్తే ఇష్టములేని ప్రీతికరం కాని మాటలు అంటాడు. 4వ వ్యక్తి ఖురాన్ చదవని కపట విశ్వాసి. అతను అడవి దోసకాయ లాంటివాడు. అందులో సువాసన ఉండదు, మంచి రుచి ఉండదు. ఇతను 3వ వాడి కంటే చెడ్డవాడు, పఠించడు, ఆచరించడు. ఆంతర్యం బాహ్యమంతా చెడే. అడవి దోసకాయలో సువాసన ఉండదు. ఎవడైనా దాని రుచి చూస్తే చేదు రుచే పొందుతాడు. సులభంగా అర్థమవుటకు ఈ హదీసులో చక్కని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇందులో ప్రవక్త గారి ఉత్తమ విశ్లేషణ పద్ధతి ఉంది. అలాగే మాట్లాడడంలో నైపుణ్యము, అంతం కాని వాక్పటుత్వము, దిగ్భ్రాంతి కలిగించే సంభాషణ మరియు ఆకర్షించుకునే పద్ధతి ఉంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను చక్కటి వక్తగా చేసిన, బుద్ధిమంతులను ఆకర్షించే గొప్ప సంభాషణ విధానం ప్రసాదించిన అల్లాహ్ చాలా పవిత్రుడు, గొప్పవాడు. అల్లాహ్ మనందరినీ ఆయన గ్రంథం పఠించేవారుగా చేయుగాక. ఆమీన్. ఆయన ప్రతి దానిపై శక్తి గలవాడు. 21 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఇద్దరి విషయంలో తప్ప ఇతరుల పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు. ఒకరు అల్లాహ్ ఖురాను విద్య ప్రసాదించగా రేయింబవలు దాని పారాయణం చేస్తూ ఉండే వ్యక్తి. అతని పొరుగువాడు ఆ పారాయణం విని అతనికి లభించినటువంటి విద్య నాకు లభిస్తే ఎంత బాగుండు, నేను కూడా అతనిలాగే ఆచరించేవాడిని అని కోరుకుంటాడు. రెండోవాడు అల్లాహ్ సిరి సంపదలు అనుగ్రహించగా వాటిని ధర్మ మార్గంలో వినియోగించే వ్యక్తి. అతన్ని చూసిన వ్యక్తి అతనికి లభించినటువంటి సిరి సంపదలు నాకు లభిస్తే ఎంత బాగుండు, నేను కూడా అతనిలాగే వినియోగించేవాడిని అని కోరతాడు. బుఖారీ 5026. ఈ హదీసులో హోదా, ప్రఖ్యాతి, వ్యాపారం మరియు ధనం లాంటి నీచమైన ఐహిక వరాలను ఎవరి వద్దనైనా చూసి వారి పట్ల అసూయపడుట ఎంత మాత్రమూ ధర్మసమ్మతం కాదు. ఇది 2 విషయాల్లో మాత్రమే యోగ్యం. 1 అల్లాహ్ యొక్క దివ్య గ్రంథ జ్ఞానం పొందిన వ్యక్తి. అతడు అల్లాహ్తో భయపడుతూ ఉంటాడు. దానికి తగిన రీతిలో రేయింబవళ్ళు, ఫరజు నఫిల్లో, నివాసం ప్రయాణంలో నిలబడి కూర్చుండి పారాయణం చేస్తాడు మరియు ఎల్ల వేళల్లో పఠిస్తూ ఉంటాడు. రెండవది ముస్లిం వద్ద ఉన్న హలాల్ సంపద అతను దాన్ని ధర్మ మార్గంలో వెచ్చిస్తాడు. దాని ద్వారా బంధుత్వాన్ని పెంచుతాడు, ఆతిథ్యం ఇస్తాడు, లేని వారి కొరకు సంపాదించి ఇస్తాడు మరియు అనాథలకు సహాయపడతాడు. వీరిద్దరూ గొప్ప పుణ్యాత్ములు, శ్రేష్టత గలవారు. అయితే మరో 2 మనుషులు వీరిద్దరికీ సమానంగా ఉంటారు. శ్రేష్టత మరియు ఫలితంలో ఒకరు ఖురాన్ విద్య గల వ్యక్తి మాదిరిగా కావాలని కోరేవాడు, కానీ అతని స్థానానికి చేరుకోలేకపోతాడు. అయినా అతని సదాలోచన మరియు సదుద్దేశం ప్రకారం ఫలితం లభిస్తుంది. మరో వ్యక్తి ఆ ధనుకుని వలె కావాలని కోరతాడు, కానీ ఆ స్థానానికి చేరుకోలేడు. అతనికి సత్సంకల్పం మరియు సదుద్దేశం ప్రకారం ఫలితం లభిస్తుంది. 22 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఉపవాసం మరియు ఖురాన్ ప్రళయ దినాన దాసుని గురించి సిఫార్సు చేస్తాయి. ఉపవాసం అంటుంది, ఓ ప్రభువా, నేను రోజంతా అతన్ని అన్నపానీయాలు మరియు కోరికల నుండి ఆపి ఉంచాను, కనుక అతని పట్ల నా సిఫార్సు అంగీకరించు. ఖురాన్ అంటుంది, నేను రాత్రి అతని నిద్ర నుండి ఆపాను, అందుకు అతని పట్ల నా సిఫార్సు అంగీకరించు. ప్రవక్త చెప్పారు, వారి ఇద్దరి సిఫార్సు అంగీకరించబడుతుంది. అహ్మద్ షహీవుల్ జామీ 3882. ఈ హదీసులో ఉపవాసం, రోజా మరియు ఖురాన్ పారాయణం అను 2 గొప్ప ఆచరణల ఘనత ఉంది. రోజా పగటి ఆరాధన అయితే ఖురాన్ పారాయణం రాత్రి ఆరాధన. సుఖాన్ని త్యజించి మనస్సు కోరికలను విడనాడే అలవాటు చేయడం ద్వారానే ఉన్నత స్థానాలు పొందగలుగుతాం. స్వర్గం కష్టతరమైన ఇష్టములేని కార్యాలతో కప్పి ఉంది. సత్కార్యాలు మోక్షం, పాపాల ప్రక్షాళనం మరియు తప్పిదాల మన్నింపుకు గొప్ప కారణం. రాత్రివేళ ఖురాన్ పారాయణంలో ఘనత ఉంది. అది పగటి పారాయణం కంటే ఉత్తమం. సత్కార్యాలు మనిషి తరపున వాదిస్తాయి. మనిషి దీన్ని స్వర్ణావకాశంగా భావించి తన ప్రభు
దివ్య గ్రంథాన్ని పఠించాలి. రేయింబవళ్ళు దాన్ని పరిశీలించాలి. అధికంగా దాని పారాయణం చేస్తూ ఉండాలి. తహజ్జుద్ నమాజులో దాని పారాయణ సందర్భంగా యోచించాలి. అలాగే ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయాలి. తనపై తాను అన్యాయం చేసుకోకూడదు. ఒకరోజు ఇలాంటి పుణ్యాల అవసరం చాలా ఉంటుంది. ఆ రోజే మనిషికి తన ధనం, సంతానం పనికిరాని రోజు. కేవలం మంచి మనసుతో అల్లా సాన్నిధ్యములో హాజరైన వ్యక్తి తప్ప. ఈ హదీసులో మరియు ఇతర హదీసుల్లో సత్కార్యాలు సిఫార్సు చేస్తాయని ఉంది. అయితే విశ్వాసపరులైన స్త్రీ పురుషులు వాటిని పూర్తి సంకల్ప శుద్ధితో చేసి ఉంటేనే అల్లా అంగీకరిస్తాడు. ఇంకా ఆ కర్మల సిఫార్సును వారి పట్ల అంగీకరిస్తాడు, వారిని మన్నిస్తాడు. 23. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రళయ దినాన ఖురాన్ వస్తుంది. తనను చదివిన వారి గురించి ఇలా విన్నవించుకుంటుంది: ప్రభూ, ఇతనికి అందమైన వస్త్రం ధరింపజేయి. అతనికి గౌరవకరమైన కిరీటం ధరింపజేయబడుతుంది. మళ్ళీ అది అంటుంది: ప్రభూ, ఇంకా అనుగ్రహించు. అప్పుడు అతనికి గౌరవకరమైన వస్త్రం ధరింపజేయబడుతుంది. మళ్ళీ అది అంటుంది: ఇతనికి నీవు సంతృప్తి ప్రసాదించు. అల్లా అతనికి తన సంతృప్తి ప్రసాదిస్తాడు. అప్పుడు అతనికి చెప్పబడుతుంది: ఒక్కో ఆయతు పఠించు, ఒక్కో స్థానం మెట్టు ఎక్కుతూ ఉండు. ప్రతి ఆయతుకు బదులు నీకో పుణ్యం లభిస్తుంది. తిర్మిజీ 2915, సహీహుల్ జామీ 8030. ఈ హదీసులో ఖురాన్ ప్రకారం ఆచరించే దాని వైపునకు పిలిచే వారి కొరకు అల్లా ఏమి సిద్ధపరిచాడో దాని ప్రస్తావన ఉంది. ఎంతటి గొప్ప అదృష్టం, ఎంతటి గొప్ప సఫలం! వాస్తవంగా ఖురాన్ వాసికి ఇహలోకంలో కూడా మహాగౌరవం లభించింది. ఎందుకనగా అతడు దానితో తన హృదయాన్ని నింపుకున్నాడు. దానివల్ల అతని హృదయం తెరిసింది. దాని పారాయణం కొరకు అతని నాలుక సులభమైంది. అతడు దాని కొరకు రాత్రులు జాగరణ చేశాడు. అందుకు ఖురాన్ ప్రళయ దినాన అతని గురించి సిఫార్సు చేస్తుంది, పోరాడుతుంది, సాక్షిగా నిలుస్తుంది. అల్లాహతో అతని కొరకు ఉన్నత స్థానాన్ని కోరుతుంది. ప్రజలందరూ నగ్నంగా మషర్ మైదానంలో సమావేశమయ్యే రోజు అతనికి వస్త్రాలు ధరించమని అల్లాహతో సంభాషిస్తుంది. అతనికి వస్త్రాలు, కిరీటాలు ప్రసాదించబడతాయి. అల్లాహ్ ప్రసన్నత లభిస్తుంది. ఇంకెప్పుడు అల్లాహ్ అతనిపై కోపగించుకోడు. ఇంతటితో సరిపోకుండా మరో వరం, ఇహలోకంలో పఠిస్తున్నట్లు ఇప్పుడు పఠించమని, ఒక్కో స్థానం ఎక్కుతూ ఉండమని అతనికి చెప్పబడుతుంది. తాను కంఠస్థం చేసినంత పఠిస్తూ ఉన్నత స్థానంలో పైకి వెళుతూ ఉంటాడు. ఇన్ని పుణ్యాలు, సత్ఫలితాల ద్వారా దేని కొరకు వేచి ఉన్నావు? ఈ దివ్య గ్రంథ పారాయణం కంఠస్థ చేసే, పరిశీలించే మరియు ఆచరించే సమయం రాలేదా? వినాశం మరియు చింతల బాధల నుండి మనల్ని మనం కాపాడుకునే సమయం రాలేదా? అల్లాయే అందరికీ మంచి సహాయం చేయువాడు.